మీరు అమరావతికి మీద ఒక క్లారిటీ లేకపోవటమే కాదు, అసలు రాజధాని మీద ఒక క్లారిటీ లేకుండా ఉన్న పరిస్థితులు అంటే ఈ రోజుకి కూడా ఇప్పటి వరకు కూడా లేని పరిస్థితుల్లో అక్కడ ఇబ్బడిముబ్బడిగా ఖర్చు పెడుతున్నారని, దుబారా ఖర్చులు చేస్తున్నారని, అలాగే అవినీతికి పాల్పడుతున్నారని, ఏకంగా చంద్రబాబు నాయుడే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కోటాను కోట్లు అమరావతిని అడ్డు పెట్టుకుని సంపాదిస్తున్నాడని, అలాగే పూలింగ్ను కూడా అడ్డం పెట్టుకొని తస్మదీయులకి మేలు చేకూరుస్తున్నారని, పూలింగ్లో కూడా రైతులకి ఏవైతే నిబంధనలు వర్తిస్తాయో వాటిని దాటి వారి అస్మదీయులకి ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారని. సరే, అది సెపరేట్గా మాట్లాడుకుందాం. ఈరోజు ఓన్లీ అమరావతిపై ఏదైతే ఖర్చు చేస్తున్నారు, లేదంటే కనుక మార్కెట్ రేట్లను దాటి డబుల్ ట్రిపుల్ ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి చేస్తున్న ప్రచారంలో మరి లెక్కలతో సహా మీకు వాళ్ళు రిటార్డ్ ఇస్తున్నారు. మరి ఏదో గాలిలో విమర్శలు చేయడం వలన పెద్దగా ఉపయోగం ఉండదు. మహా అయితే ప్రజలు ఫస్ట్ అవునా అని చెప్పేసి చూసినా ఎలా అని చూసుకుంటారు. సో వారి లెక్కలతో వస్తున్నప్పుడు మీరు కూడా లెక్కలతోనే ఆ విమర్శలకి తగ్గ మెటీరియల్ ఇవ్వాలి సపోర్టింగ్గా. మరి లేకుండా ఒకసారేమో 12,000 చదరపు అడుగు అంటారు ఖర్చు, ఇంకోసారి ఏమో 18,000 అంటారు. మరి ప్రభుత్వం చెబుతోంది 6,900 చదరపు అడుగుకి ఖర్చు పెడుతోంది. వారు చెప్తున్న లెక్క 6,900, 7,000 వేసుకోండి అటు ఇటుగా. అలాగే మరి ఇది రాజధాని కోసం, అలాగే రాష్ట్ర ప్రజల కోసం మరి రిషికొండ ప్యాలెస్ పై కట్టినటువంటి ఆ ప్యాలెస్ దేనికోసం కట్టారో కూడా చెప్పకుండా అనధికారికంగా అది మరోసారి కనుక గెలిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం కోసం కట్టుకున్నాడు, అందుకనే అంత లావిష్గా ఆయనకి ప్యాలెస్ కల్చర్ ఫస్ట్ నుంచి అలవాటే కాబట్టి ఇది కూడా రిషికొండ ప్యాలెస్ అట్లా కట్టారు. ఇప్పుడు ఇదేం ఉపయోగం లేకుండా పోయింది. అయినా కూడా ఆ ఖర్చు చూస్తే మరి చదరపడికి 35,000 రూపాయలంట. కనీమిని ఎరగలేదు ఎప్పుడు కూడా ఇంత రేటు. అలాగే మీరు ప్రతిసారి కంపేర్ చేస్తుంటారు తెలంగాణ అసెంబ్లీ అని, లేదంటే పార్లమెంట్ భవనం అని. మరి ఇప్పుడు కూడా లెక్కలతో సహానే చెప్తున్నారు. మేము గతంలో ఒక డిబేట్లో మేము కూడా ఫిగర్స్తోనే మాట్లాడాం. 6,200 ఎంత అయిందట 4 సంవత్సరాల క్రితం కట్టినటువంటి తెలంగాణ సెక్రటేరియట్, నాట్ అసెంబ్లీ, సెక్రటేరియట్. మరి దాని విస్తీర్ణం కూడా ఇక్కడ విస్తీర్ణం ఇప్పుడు అమరావతిలో అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ విస్తీర్ణంతో అసలు కంపారిజనే లేదు. అలాగే పార్లమెంటు కూడా అది 6,200 అంటున్నారు. మరి పార్లమెంటుది అయితే 11,000 దాటిందని చెప్పి చెబుతున్నారు. సో ఇవన్నీ లెక్కలతో చెప్తున్నప్పుడు మీరు గాలిలో విమర్శలు చేయడం వల్ల ఏంటి ఉపయోగం? అది మీకు చివరికి చేటే తీస్తుంది కదా. రేపు నిజంగా అవినీతి జరిగిందని చెప్పినా ప్రజలు నమ్మరేమో. మరి ఆ రకంగా ప్రజలకు కూడా ద్రోహం చేసినట్టు అవుతుందంటే మీరేమంటారు? సురేష్ గారు, ముందుగా మీరు ఋషికొండ భవనాల నిర్మాణం గురించి మాట్లాడారు. ఋషికొండ భవనాల మీద ఈ 23 నెలల కాలంగా మేము శాసన మండలిలోను, శాసన సభ్యులందరూ కూడా బహిరంగంగా వచ్చి మీరు చేస్తున్నటువంటి విమర్శలని శ్వేతపత్రాన్ని విడుదల చేసి అధికారికంగా ఇవ్వండి అని కొన్ని వందల సార్లు అడిగాం. ఇప్పటికీ కూడా ఒక్కరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అనధికారికంగా నిర్మించారు అన్నటువంటి వాదనని నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ పరిధిలో పూర్తి అనుమతులతో నిర్మించినటువంటి ప్రభుత్వ భవనాలు ఋషికొండ భవనాలు, ప్రభుత్వ అవసరాల నిమిత్తం నిర్మించినటువంటి భవనాలే తప్ప వ్యక్తిగత అవసరాలకి కానే కాదన్నది 1000 సార్లు చెప్పాము. ఇప్పటికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇందాక మాట్లాడినటువంటి వక్తలు ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి భవిష్యత్తు నిర్మాణం కోసం ఈ రోజు పునాది వేస్తున్నాము. కాబట్టి అమరావతి అన్నది ఆంధ్రుల భవిష్యత్ రాజధాని అంటున్నారు. చాలా సంతోషం. ఒక ఆంధ్రుడిగా మంచి ఉత్తమమైనటువంటి రాజధాని ఉండాలన్నది ప్రతి ఒక్క పౌరుడి కళ, దాంట్లో ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే వర్తమానాన్ని నాశనం చేస్తూ భవిష్యత్తును నిర్మిస్తామంటే అది తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమానాన్ని నాశనం చేసుకుంటూ రేపు రాబోయే భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అన్నది
అణికిమాలిన చర్య అవుతుంది తప్ప మరొకటి కాదు. ప్రస్తుత వర్తమానాన్ని మెరుగ్గా చేసుకొని భవిష్యత్తును మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకోవడమే మన బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. మరీ ముఖ్యంగా నేనేమంటున్నానంటే, ఇందాక మీరు అన్నారు సాక్షిలో కథనం వచ్చింది 2540 కోట్ల నిధుల విడుదల విషయంలోనే. సాక్షి కన్నా ముందు ఈటీవీలో వచ్చినటువంటి కథనాన్ని కానీ మీరు చూస్తే, సాక్షి కన్నా ముందు ప్రసారం చేసింది ఈనాడు. ఈటీవీ వార్తల్లోనే ఈ యొక్క వార్తని చెప్పడం జరిగింది. ఏదైతే అమరావతిలో జరుగుతున్నటువంటి భవన నిర్మాణాలకి అద్దాల అమరికలకు మీరు చెప్పిన ఎలివేషన్ కి 2,540 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అని. ఈరోజు ఆ 2,540 కోట్ల రూపాయలు ఒక కేవలం ఈ గ్లాస్ ఎలివేషన్ వర్క్ కి మాత్రమే ఉపయోగిస్తుంటే ఏ రకమైనటువంటి స్థాయిలో దుబారా ఖర్చు? ప్రధాన నిర్మాణాలను చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రధాన నిర్మాణాలను కూడా పక్కన పెడుతూ ఇలాంటి అనవసరపు దుబారా ఖర్చులను చేయడం అనేది తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. మరోవైపు 2018లో దాదాపు చదరపు అడుగు 4,380 రూపాయలకి ఆనాడు ప్రభుత్వం కాంట్రాక్టర్లకి టెండర్లను పిలిచి అప్పగించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు దాదాపు 4 రెట్లు అధిక వ్యయంతో కొంతమంది పారదర్శకతను కూడా పాటించకుండా ఈ షాపుంజీ పల్లుంజీ కానీ ఎల్ఎన్టీ కానీ ఎన్సిసి కానీ ఇలాంటి కంపెనీలకు మాత్రమే కాంట్రాక్టులను కట్టబెడుతూ 4 రెట్లు అధికమైనటువంటి వ్యయాన్ని దీని మీద చూపడం ఎంతవరకు సమంజసం అన్నది మా ప్రశ్న. రెండో అంశం ఏంటంటే, ఎక్కడ కూడా మీరు చూస్తే నిర్మాణాలకు అవసరమైనటువంటి సిమెంట్ కానీ, అదే ఖనిజం ఇనుము కానీ, ఇసుక కానీ 4 రెట్లు 2018 నుంచి ఇప్పటి వరకు 4 రెట్లు పెరిగినటువంటి పరిస్థితి లేదు. అయినా నిర్మాణ వ్యయాన్ని 4 రెట్లు పెంచేటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు 6,500 రూపాయల 6,500 కోట్లు కాదు, దాదాపు ఇప్పుడు ఈ 2,540 కోట్లు, అదేవిధంగా డిజైన్ కి అయినటువంటి 400 కోట్లు, అదేవిధంగా ప్రాథమిక అంచనా మొత్తాన్ని కానీ చూస్తే ఈ సచివాలయ భవన నిర్మాణాల వ్యయం 9,600 కోట్ల పైచిలకు. దేశంలోనే అతిపెద్ద నిర్మాణ వ్యయంతో కూడినటువంటి ప్రాజెక్ట్ ఇది. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే 23 నెలల కాలంలో. ఎంతన్నారు? 9,600 కోట్ల రూపాయలు. అంటే 12 అయిపోయింది, 14 అయిపోయింది, 18 అయిపోయింది. ఇప్పుడు మీరు 9,000కి వచ్చారా? నేను చెప్పేది మొత్తం భవన నిర్మాణాలు కాదు సార్. ఇక్కడ మీకు నేను చెప్పేది చదరపు అడుగు విలువ కాదు, పూర్తి ప్రాజెక్టు విలువ చెప్తున్నా. 9,600 కోట్ల రూపాయల లెక్కన గాని ఆ నిర్మాణాన్ని చదరపు అడుగును తీసుకుంటే మీరు చెప్పినట్టు 12, 13, 17, 18,000 రూపాయలకి ఈరోజు చదరపు అడుగు నిర్మాణం ఏం పోతోంది. నేనేమంటున్నానంటే, ఒకటి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. నేను ఇందాకే చెప్పా, భవిష్యత్తు ఉత్తమంగా ఉండడానికి కోసం వర్తమానాన్ని నాశనం చేసుకోకూడదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 23 నెలల కాలంగానే దాదాపు 3,60,000 కోట్ల పైచిలకు అప్పు దాటిపోయింది. పర్ క్యాపిటా డెప్ట్ ఈ రోజు సగటున ఒక పౌరుడి పైన ₹1,00,000 పైన ఉంది. ₹1,00,000 పైచిలకు ఈ రోజు పౌరుడి పైన అప్పు భారం ఉంటే, అమరావతికి అయితే ఏమి కేటాయించలేదు కదా వీటిల్లో, అంతవరకు క్లారిటీ ఉంది కదా మీకు? సార్ ఇప్పుడు అమరావతి కూడా రాష్ట్రంలో అంతర్భాగం. దాన్ని రాష్ట్రానికి అమరావతి ప్రాజెక్టు నిర్మాణం మీరే అంటారు కదా అప్పులు చేసి తీసుకొస్తున్నారని. ఇప్పుడే కృష్ణానీల్ గారు లెక్కలు చెప్పారు. అది 42,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి చెప్పారు. 60,000 కోట్ల పైసలకు అప్పులు జరిగాయి. అవును, ప్రస్తుతానికి జరుగుతున్న వర్క్లు 42,000. మీరు చెప్పిన 60,000కి వెళ్తుంది, వస్తాయి ఫండ్స్. ఏమంటున్నానంటే, అన్ని కూడా రాష్ట్ర అన్ని ప్రాంతాల ప్రజలు భరించాల్సిందే కదా. ఇప్పుడైతే లేదు కదా. ఇప్పుడు ఆపు భారాన్ని భరిస్తారా? ఇప్పుడు ఒక్క నిమిషం నాకే అవగాహన లేక నేనేమన్నా 2 కోట్లు ఏమన్నా ఉందేమో అని అనుకున్నాను. నేనేం పెద్దగా ఈ రియల్ ఎస్టేట్ మీద ఇప్పుడు నేను ఆలోచన పెట్టలేదు. ఇప్పుడు కృష్ణానీల్ గారు నాకు ఒక క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడో రాష్ట్రం విడిపోయినప్పుడు 2 కోట్లకి వెళ్ళింది, అదే గుర్తున్నట్టుంది నా మైండ్. అది పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఎకరా అమరావతి ఏరియాలో తక్కువలో తక్కువ 10 నుంచి
20-25 దాకా ఉందంటున్నారు. యావరేజ్గా 15-20 వేసుకున్నా కానీ మరి ఈజీగా 1,00,000 కోట్ల ఏది మొత్తం అంతా పోను మిగిలింది 5,000 ఎకరాలే. అసలు 5,000 ఎకరాలు అంటే అంతే, మీ 33,000 ఎకరాలు 5,000 అని మిగిలిందని కూడా నాకు అనిపించింది. సరే 5,000 వేసుకున్న దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ల్యాండ్ బ్యాంక్ ద్వారా వస్తుంది కదా. రెండోది మీరే అంటారు అప్పులు తీసుకొస్తున్నారు బ్యాంకుల దగ్గర నుంచి అమరావతిని కట్టడానికి. అవును, దాన్ని సెపరేట్గా అప్పులు తీసుకొస్తున్నారు, దానికి బడ్జెట్లో అలొకేషన్ లేదు. ఈ కన్ఫ్యూజన్ అంటే మీకు 6,000 కోట్లకు పైచీలకి ఇప్పుడు 3 బడ్జెట్లో కేటాయించారు సార్. అదేదో మినిమం కేటాయించేది అదే అమరావతి నిర్మాణానికి బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి. అయితే అమరావతికి చేస్తున్నటువంటి అప్పుల తాలూకా భారం యావత్ రాష్ట్రం మీద పడుతుంది. కేవలం అమరావతి ప్రాంత ప్రజలు కాదు, యావత్ రాష్ట్రం పైన పడుతుంది. అమరావతితో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా పడిపోతున్నటువంటి పరిస్థితి. నేను ఇందాకే చెప్పా, సగటున ఒక పౌరుడి పైన 1,00,000 రూపాయలు ఇప్పటికే పర్ క్యాపిటల్ డెప్ట్ అప్పు ఈరోజు కాగ్ నివేదిక ప్రకారం, నా వ్యక్తిగత నివేదిక కాదు, కాగ్ గణాంకాల ప్రకారమే గత కాగ్ నివేదిక ప్రకారం ఈరోజు సగటున 1,00,000 రూపాయలు అప్పు ఉంటే, మీరు అంటున్నారు నిర్మాణాలు 2028కి టార్గెట్ పెట్టుకొని జరుగుతున్నాయని. సార్ ఒకసారి మనం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 23 నెలల కాలంలో పురోగతి ఏంటి? ఈ 23 నెలల కాల పురోగతితో రాబోయే 23 నెలల పురోగతిని అంచనా వేస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే నగరాల నిర్మాణం అవుతాయనుకోవాలా? ల్యాండ్ బ్యాంకింగ్ ద్వారా కోట్లాది రూపాయలు మీరు చెప్పినట్టు 25 కోట్లు లేదంటే 20 కోట్లు 15 కోట్లు ఒక ఎకరా చొప్పున ఆ యొక్క ల్యాండ్ బ్యాంక్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం ఎంత మేర వస్తుంది? వాస్తవ పరిస్థితుల్లో ఈరోజు పెను ముప్పు వాటిల్లోనుంది ఆర్థికంగా రాష్ట్రానికి. మేము వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా ఖర్చులు పెట్టండి, ఆ మేర ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక మేధావులు ఆర్థికవేత్తలు అనేక మంది మేధావులు ఈ యొక్క ఖర్చుల మీద ప్రశ్నిస్తున్నారు. ఓకే సురేష్ గారు, నిర్మాణ వ్యయాల మీద ప్రశ్నిస్తున్నారు. ఆనంద్ సాగర్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫ్లైట్లలో తిరిగాడు, ఎక్కడైనా కింద తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు తిరిగితే ఇప్పుడు 3 తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇష్టారీతిన ఫ్లైట్లలో ఎక్కడమో దిగడము, తెలంగాణ ఆంధ్రాకి షికార్లు కొడుతున్నారు. మరి అవి కనపడట్లేదా? మరి ఈ రోజు ఇచ్చినటువంటి హామీల మీద పనిచేయట్లేదు, అవి కనపడట్లేదా? మాట్లాడుకుంటే అనేకం ఉంటాయి సార్. మేమేమంటున్నామంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత దారుణంగా చేయొద్దండి. మావిగన్ గురించి మాట్లాడారు, మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చామని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మాదొక ప్రతిపాదన ఉంది, మీకు ఇష్టమైతే దాన్ని అమలు చేయండి, లేదంటే మీ అభిప్రాయాన్ని చెప్పండి అన్నారే. దాన్ని బలవంతంగా రుద్దాలని మేము ఎక్కడ మాట్లాడట్లేదే. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజలందరూ కూడా ఆమోదించారు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నా, ఎక్కడైనా కూడా ప్రభుత్వాలు మారినా పేరులో మచిలీపట్నం ఎంఏ యాడ్ అయింది, కానీ అది ఆల్రెడీ విజయవాడ, గుంటూరు మీరే అన్నారు కదా, సిఆర్డీఏ, అమరావతిలో అన్ని కలిసిపోయి ఉన్నాయి ఆల్రెడీ. అది పెద్ద కొత్తగా వచ్చిన ఇదే పేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా కూటమి ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేయాలి. అంతిమంగా ప్రజలకి లాభాన్ని చేకూర్చాలి, కానీ నష్టాన్ని చేకూర్చకూడదు. రైట్ ఇది ఓకే.